అనంత విశ్వంలో మనకు తెలిసినంత వరకు భూమి మీద మాత్రమే జీవం ఉంది. ఇతర గ్రహాల మీద ఎక్కడా జీవం లేదు. అయితే ఇక్కడ ఉండే జీవులు, మనుషులు గాని జంతువులు గాని భూగ్రహం యొక్క వాతావరణ పరిస్థితులు తగ్గట్టు ఎవాల్వ్ అయ్యి జీవిస్తున్నాయి. కానీ ఒకవేళ భూమి మీద ఉండే మనుషులు గాని జంతువులు గాని వేరే గ్రహాల మీద ఉంటే వాళ్ళు భూమి మీద ఉన్నట్లు ఉండరు. చాలా డిఫరెంట్ గా కొన్ని స్పెషల్ పవర్స్ అయితే కలిగి ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడికి అత్యంత దగ్గరైన మెర్క్యూరీ ప్లానెట్ పై మానవ జీవితాన్ని ఊహించుకోండి. ఒకవైపు వేడి, మరోవైపు గడ్డకట్టించే చలితో మానవ మనుగడకు సవాలు చేసే ప్రపంచంలో కృత్రిమ నివాసం లేకుండా మెర్క్యూరీపై జీవించడం సాధ్యం కాదు. కానీ ఒకవేళ మెర్క్యూరీపై మనిషి ఊహాత్మకంగా జీవించగలిగితే మన శరీరంలో చాలా మార్పులు వచ్చి కొన్ని స్పెషల్ పవర్స్ వస్తాయి. అవేమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు ఫస్ట్ టైం కనుక నా వీడియోని చూస్తూ ఉంటే వీడియోని ఎండ్ వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. సోలార్ సిస్టమ్ లో సూర్యునికి చాలా దగ్గరగా ఉండే ఫస్ట్ ఇన్నర్ ప్లానెట్ మెర్క్యూరీ ప్లానెట్, అంటే బుధ గ్రహం. ఈ గ్రహంపై పగటి ఉష్ణోగ్రతలు 427 డిగ్రీల సెల్సియస్ ఉంటుంది. అలాగే రాత్రి ఉష్ణోగ్రతలు -201 డిగ్రీల సెల్సియస్ కు పడిపోతుంది. మామూలుగా అయితే స్పెషల్ సూట్స్ లేకుండా మానవ శరీరాలు ఇటువంటి వాతావరణంలో 100% జీవించలేవు. కానీ ఒకవేళ ఇక్కడ జీవించగలిగితే మానవ శరీరంలో కొన్ని మార్పులు వస్తాయి. ఫస్ట్, మెర్క్యూరీ ప్లానెట్ పై వేడిని అధిగమించడానికి మన చర్మం ఎక్కువ సూర్యరశ్మిని, వేడిని రిఫ్లెక్ట్ చేసేలా డెవలప్ అవుతుంది. అలాగే మెర్క్యూరీపై గడ్డ కట్టించే చలిని తట్టుకోవడానికి మన బాడీ చర్మాన్ని మరింత మందంగా ఇన్సులేటెడ్ స్కిన్ ను డెవలప్ చేస్తుంది. టెంపరేచర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయడానికి బ్రెయిన్లోని హైపోథాలమస్ ఇంకా బ్లడ్ వెజల్స్ యాక్టివిటీ బాగా పెరుగుతుంది. మన భూమి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని అలాగే మంచి వాతావరణాన్ని కలిగి ఉంది. దీనివల్ల సన్ రేడియేషన్ నుండి భూమి మనుషులను రక్షిస్తుంది. కానీ మెర్క్యూరీకి అంత సీన్ లేదు. మనుషులను సన్ రేడియేషన్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి మెర్క్యూరీ ప్లానెట్ కు భూమికి ఉన్నట్టు స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. దీని వలన మెర్క్యూరీపై తీవ్రమైన రేడియేషన్ ఉంటుంది. ఈ రేడియేషన్ మన డిఎన్ఏని దెబ్బతీస్తుంది, క్యాన్సర్లు వస్తాయి. ఈ సిచ్యువేషన్ ని ఎదుర్కోవడానికి మన బాడీ డిఎన్ఏ రిపేర్ మెకానిజం ని డెవలప్ చేస్తుంది. అలాగే రేడియేషన్ రెసిస్టెంట్ స్కిన్ ని ఇంకా టిష్యూస్ ని డెవలప్ చేస్తుంది. అండ్ టిష్యూస్ లో ఎక్కువ మొత్తంలో మెలనిన్ కంటెంట్ ను రిలీజ్ చేస్తుంది. ఇది రేడియేషన్ నుండి టిష్యూస్ ని రక్షిస్తుంది. కాకపోతే మెలనిన్ కంటెంట్ పెరగటం వలన మెర్క్యూరీపై మానవులందరూ చాలా నల్లగా ఉంటారు. రేడియేషన్ ఇంకా అధికంగా ఉంటే మన బాడీ రేడియేషన్ అబ్జర్వ్ చేసి న్యూట్రలైజ్ చేసే ఒక కొత్త మెకానిజం ని కూడా డెవలప్ చేయగలదు. మెర్క్యూరీ ప్లానెట్ యొక్క గ్రావిటీ భూమి యొక్క గ్రావిటీలో 38% ని మాత్రమే కలిగి ఉంది. ఈ తక్కువ గ్రావిటీ మన బాడీలోని బోన్ స్ట్రక్చర్ లో చాలా మార్పులను తీసుకొస్తుంది. ఆస్ట్రోనట్లు స్పేస్ లో ఎక్కువ కాలం గడిపినప్పుడు స్పేస్ లో తక్కువ గ్రావిటీ వలన ఎలా అయితే వాళ్ళ బోన్ డెన్సిటీ తగ్గుతుందో, అలాగే మెర్క్యూరీ ప్లానెట్ పై ఉండే తక్కువ గ్రావిటీకి అనుగుణంగా మన బాడీ చాలా తేలికైన లో డెన్సిటీ బోన్స్ ని డెవలప్ చేస్తుంది. అంతేకాదు, లో గ్రావిటీ కారణంగా మన బాడీ వెయిట్ తగ్గిపోతుంది. భూమి మీద మనిషి 45 కేజీలు బరువు ఉంటే మెర్క్యూరీ ప్లానెట్ మీద మాత్రం 17 కేజీలు బరువు ఉంటాడు. అలాగే లో గ్రావిటీ వలన మెర్క్యూరీపై 5.5 అడుగుల వరకు జంప్ చేయగలం. అండ్ అలాగే మెర్క్యూరీ భూభాగాన్ని నావిగేట్ చేయడానికి మన కీళ్ళు ఇంకా అవయవాలు చాలా ఫ్లెక్సిబుల్ గా మారతాయి. మెర్క్యూరీ ప్లానెట్ సూర్యునికి చాలా దగ్గరగా ఉంటుంది. మెర్క్యూరీ ప్లానెట్ యొక్క సర్ఫేస్ నుండి సూర్యుడిని చూసినప్పుడు సూర్యుడు 3 రెట్లు పెద్దదిగా కనిపిస్తాడు మరియు సూర్యకాంతి 7 రెట్లు ఎక్కువ ప్రకాశవంతంగా ఉంటుంది. దీనివల్ల మెర్క్యూరీ ప్లానెట్ ఎక్కువగా సన్ యొక్క యూవీ లైట్ కు గురి అవుతుంది. పైగా మెర్క్యూరీ ప్లానెట్ కు భూమికి ఉన్నట్లు ఓజోన్ లేయర్ వంటివి ఏమీ లేవు. ఈ యూవీ లైట్ ను మనిషి డైరెక్ట్ గా చూస్తే గుడ్డివాడైపోతాడు. అయితే మన బాడీ ఈ యూవీ లైట్ నుండి ప్రొటెక్ట్ చేయడానికి నేచురల్ గా కళ్ళలో యూవీ లైట్ ఫిల్టర్స్ ని డెవలప్ చేస్తుంది. అలాగే మెర్క్యూరీ ప్లానెట్ పై రాత్రి 44 రోజుల పాటు ఉంటుంది. ఈ చీకటిలో బెటర్ గా చూడడానికి కంటి చూపు చాలా బాగా డెవలప్ అవుతుంది. మెర్క్యూరీ ప్లానెట్ పై ఆల్మోస్ట్ ఎటువంటి అట్మాస్ఫియర్ లేదు. మేఘాలు, మబ్బులు లేవు, వర్షాలు లేవు. చెప్పాలంటే మెర్క్యూరీ వాతావరణం ఒక వ్యాక్యూమ్ లాంటిది. కానీ మెర్క్యూరీపై భూమి మీద కంటే ఎక్కువ ఆక్సిజన్ ఉంది. భూమిపై 21% ఆక్సిజన్ ఉంటే మెర్క్యూరీ ప్లానెట్ పై 42% ఆక్సిజన్ ఉంది. అయినా కూడా మెర్క్యూరీ ప్లానెట్ పై శ్వాస తీసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే మెర్క్యూరీ ప్లానెట్ పై అట్మాస్ఫియర్ ప్రెషర్ లేదు. దీని వలన మెర్క్యూరీ ప్లానెట్ పై ఆక్సిజన్ తీసుకోవడానికి మన ఊపిరితిత్తులు ఆకాశంలో ఎగిరే పక్షుల ఊపిరితిత్తులాగా అభివృద్ధి చెంది
సాధ్యమయ్యే ప్రతి ఆక్సిజన్ అణువును గ్రహిస్తాయి. అలాగే మన ఎర్ర రక్త కణాలు మన శరీరంలోకి ఆక్సిజన్ ను వేగంగా పంపిణీ చేయడానికి సామర్థ్యాన్ని పెంచుకుంటాయి. భూమిపై ఒక రోజు అంటే 24 గంటలు, 365 రోజులు అంటే ఒక సంవత్సరం. కానీ మెర్క్యూరీ ప్లానెట్ పై ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మెర్క్యూరీ ప్లానెట్ పై సంవత్సరం అంటే 88 రోజులకు సమానం, కానీ ఒక రోజు అంటే 176 రోజులకు సమానం. దీనికి కారణం మెర్క్యూరీ ప్లానెట్ తన చుట్టూ తాను చాలా స్లోగా రొటేట్ అవుతుంది. దీని వలన ప్లానెట్ పై సూర్యోదయం సూర్యాస్తమయాలు చాలా డిఫరెంట్ గా జరుగుతాయి. గ్రహంపై ఎప్పుడు సూర్యోదయం అవుతుందో తెలియదు, ఎప్పుడు సూర్యాస్తమయం అవుతుందో తెలియదు, ఎప్పుడు మిట్ట మధ్యాహ్నం అవుతుందో తెలియదు. సూర్యుడు ఉదయించాక మళ్ళీ గ్రహం మీద కొన్ని ప్రాంతాలలో సూర్యుడు మళ్ళీ ఉదయిస్తున్నట్లు ఉంటుంది. సూర్యుడు అస్తమించిన తరువాత మళ్ళీ కొంచెం సేపటికి అస్తమిస్తాడు. ఇలా గ్రహం మీద సూర్యాస్తమయాలు చాలా గజిబిజిగా ఉంటాయి. దీనివల్ల రాత్రి పగలు కూడా తేడాగా ఉంటాయి. రాత్రి 44 రోజులు ఉంటుంది. దీని వలన మన స్లీప్ సైకిల్ పూర్తిగా మారిపోతుంది. 8 గంటలు విశ్రాంతి తీసుకోవడానికి బదులుగా సుదీర్ఘమైన రాత్రి సమయంలో 44 రోజుల పాటు నిద్రపోయేలాగా ఒక రకమైన స్లీప్ సైకిల్ ను మన బాడీ అడాప్ట్ చేసుకుంటుంది. అలాగే మెర్క్యూరీపై సంవత్సరం అంటే 88 రోజులే, కాబట్టి మనుషుల లైఫ్ స్పాన్ పెరిగినట్లు అనిపిస్తుంది. కానీ నిజానికి మనిషి భూమి మీద తప్ప ఎక్కడ మనుగడ కొనసాగించలేడు. ఎందుకంటే మనిషి భూమి మీద ఉండే పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే ఎవాల్వ్ అయ్యాడు. మనిషి మాత్రమే కాదు, భూమి మీద ఉండే ప్రతి జీవి భూమి మీద ఉండే పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే ఎవాల్వ్ అయ్యాయి. ఒకవేళ వేరే గ్రహాల మీద జీవం పుట్టి ఉంటే అవి కూడా వాటి గ్రహం యొక్క పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే ఎవాల్వ్ అవుతాయి. ఇక మెర్క్యూరీ ప్లానెట్ పై మనుగడ విషయానికి వస్తే అక్కడ జీవి పుట్టడం ఇంపాసిబుల్. కానీ ఒకవేళ మెర్క్యూరీ ప్లానెట్ పై మనిషి ఉంటే ఆ మనుషులు ఖచ్చితంగా నేను వీడియోలో చెప్పినట్లు ఉంటారు. ఎందుకంటే బుధ గ్రహంపై జీవం ఉంటే ఆ గ్రహం పరిస్థితులకు అనుగుణంగా మాత్రమే జీవి ఎవాల్వ్ అవుతుంది. ఇక ఈ వీడియో కన్క్లూజన్ ఏంటంటే, జరగనివి సాధ్యం కాని విషయాలు జరిగితే ఎలా ఉంటుందో ఈ వాట్ ఇఫ్ ఎపిసోడ్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇలాంటి వాట్ ఇఫ్ ఎపిసోడ్స్ ప్రతి శనివారం 6:30కి రిలీజ్ చేస్తాను. వాటిని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే క్రేజీ మ్యాటర్స్ ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.